సర్పంచులకు స్పెషల్ అధికారాలతోనే సర్పంచుల పాలన కొనసాగించారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిన నిధులు వస్తాయి, మరి అవన్నీ ఇచ్చినట్టు ఉంటుంది అంటే లేదని స్పెషల్ ఆఫీసర్లను పెట్టుకుండు రాత్రి చేసుకొని సర్పంచులై మీ ఎంత పెండింగ్ ఉన్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సినవి కానీ ఎంత పెండింగ్ ఉన్నాయి అని రాత్రికి లెక్కలు వేసుకొని పొద్దుగాల సర్పంచుల పదవి కాలం అయిపోతుంది. ఆ గ్రామ పంచాయతీ నుంచి డేటా ఇవ్వరంటే ఏదో రేపిచ్చేటట్టు అని తీసుకొని పోయి డేటా అంతా చేతికి ఇచ్చినాం. మాకు గ్రామ పంచాయతీకి రావాల్సిన బిల్లులు అనే దాని మీద 1200 కోట్లు అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తే ఇస్తామని చెప్పిర్రు. 6 నెలలు అయింది, పోయినా పట్టించుకోలేదు. 7 నెలలు అయింది, మళ్ళీ పోయినా బిల్లులు ఇస్తామంటారు. కానీ మేము పంచాయతీరాజ్ మినిస్టర్ని బిల్లులు అడిగితే రవాణా శాఖకు సంబంధించిన మంత్రి గారు సమాధానం చెప్పిండు. అంటే వీళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి ఇదివరకు ముఖ్యమంత్రి గెలవంగానే అపాయింట్మెంట్ ఇచ్చిండు. మరి బిల్లులు కానీ బొకేలు ఇస్తానికి పూల బొకేలు ఇస్తానికి అపాయింట్మెంట్ ఇచ్చింది. కానీ మా బిల్లుల కోసం పోతున్నప్పుడు ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. మేము ఎవరికి మొర పెట్టుకోవాలనేది మాకు ఆలోచన దోయకుండా మేము సర్పంచులంతా పోరుబాట పట్టే పరిస్థితికి వచ్చినాం. మేము ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత లేదు, మంత్రులకు ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, వినతి పత్రాలు ఇచ్చినాం, మొర పెట్టుకున్నాం. మన బోర్డు ఇన్పుట్ లేదండి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గవర్నర్కి కూడా తీసుకుపోయి వినతి పత్రం సమర్పించే రోజులు సర్పంచులు సమర్పించే రోజులు వచ్చినాయి అని పోయి ఇచ్చినాక గతంలో ఉన్న గవర్నర్ కూడా మేము నెల రోజులలో ఇప్పిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నుంచి అని చెప్పించి పంపించాడు. మళ్ళీ ఆ గవర్నర్ కూడా పోయినాక 15 నెలలకు పోయి అడిగినా కానీ వీళ్ళతో ఇస్తామని చెప్తారు. ఎప్పుడు చూసినా ఇస్తామంటారు కానీ సరైన పొందడం లేదు. ముందే మీరు డబ్బులు ఖర్చు పెట్టారా? సొంత డబ్బులు ఖర్చు పెట్టి అధికారులు అప్పుడు పంచాయరాజు సంబంధించిన ఆయన ఓఎస్డి ఉండే ఆయన పేరు ఉన్నది, ఆయన కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తాన్ అని ఏ ఆదేశాలు ఎట్లా ఇస్తే అట్లా మమ్మల్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వాళ్ళు ఇచ్చేది, జిల్లా కలెక్టర్లు డిపిఓకి ఇచ్చేది, డిపిఓ నుంచి వెళ్ళి ఎంపీఓకి ఇచ్చి ఇట్లా గ్రామాల్లో పని చేయించేది. ఎవరైనా సరైన టైంలో రైతు వేదిక కట్టకపోతే మేము జారీ చేసేది. ఇట్లాంటి పరిస్థితులు ఆ సెక్రటరీని బెదిరించి మాతో ఇట్లా పని చేయించారు. అంటే టైంలో కట్టకపోతే మీకు బిల్లులు ఇయ్యము, మీరు పదవిలో కూడా కొనసాగొద్దు అనే దాని మీద అధికారులు భయపెట్టించి మాతో పని చేయించారు.